మీరు కాలభైరవుణ్ణి ఆశ్రయించడానికి ఈ వైపుగా రావడానికి గల కారణం ఏంటి? మొట్టమొదటిగా రహస్యం ఏంటంటే నేను ధూమావతి ఉపాసకున్నాను. ధూమావతి మా గురువు గారు, నేను అతి చిన్న వయసులో ఉన్నప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఏమీ తెలియదు. ఏ ఆయన ఏం చేస్తామని కూడా నన్ను అడగలేదు. నా యొక్క మొండితనం, నా యొక్క తీవ్రత చూసి నువ్వు ధూమావతి చెయ్యి అని చెప్పి నాకు మంత్రం ఇచ్చారు. ఆయన ఆజ్ఞ ఆయన ఇచ్చారు. ఏమిటో ఎందుకో ఏంటని నేను దాన్ని చర్చించలేదు, విడదీయలేదు. అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదైనా మంత్రం తీసుకున్నాం అనుకోండి, ఈ దేవత ఏంటి, ఈ విషయం ఏంటి అని చెప్పి రకరకాల గురుభక్తి, అపరిమితమైన మూర్ఖంతో కూడుకున్న రాక్షస గురుభక్తి. గురువు గారు చెప్పారు చేసేయాలి అని మూర్ఖంగా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆయన చెప్పిన విధానంలో చాలా తీవ్ర విధానం చెప్పారు. ఆ వయసులో చెప్పకూడనటువంటి తీవ్ర విధానంలో చెప్పారు. అయినప్పటికీ కూడా గురువు గారి నమ్మకంతో చేశారు. అంటే ఆయన నన్ను గ్రహించాడు అనమాట. వీడు చేయగలడు, వీడు వేలల్లో ఒకడు, విచిత్రమైన వాడు, వీడు చేయగలడు అనుకుని నాకు అప్పచెప్పారు. ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళాను. అలా ఎన్నో సాధనలు చేశాను. ఎంతో కఠోర నియమాలతోటి ఎక్కడెక్కడో తిరిగి, అడవుల్లో తిరిగి, ఎక్కడెక్కడో తిరిగి చేశాను. కాశీలో అనుకోండి, శ్రీశైలం అనుకోండి, ఎక్కడెక్కడో తిరిగి చేశాను. గురువుగారు కూడా కామ్యాలు చెప్తుండే, వాడిదేదో సమస్య ఉంది చేసి పెట్టి వీడిదో ఆయన చెప్పినట్టుగా వాళ్ళ సమస్యలను ఆయన పర్యవేక్షణలో చేస్తూ ఉండేవాడు. అయితే కొంతకాలం అయ్యేటప్పటికి నాకు ఆవిడ తీవ్రత ఎక్కువైపోతుంది. ధూమావతి అంటే చాలా వృద్ధకాళి ఆవిడ, కాళికాదేవిలో వృద్ధురాలు ఆవిడ. ఆ తీవ్రత తట్టుకోవడానికి నాకు ఏమిటి మార్గం అని ఆలోచించినప్పుడు నాకు కాలభైరవ ఉపాసన చేస్తే ఆ స్థిరత్వం వస్తుంది, శాంతి వస్తుంది. అంటే ఇప్పుడు దశమహావిద్యల్లో ఏ అమ్మవారిని మనం ఉపాసన చేయాలన్నా కానీ కాలభైరవ రక్షణ ఉండాలి. కాలభైరవుడు సర్వమంత్రాలకి అధిపతి, సర్వదేవతలకి అధిపతి, సర్వమంత్రాలకి అధిపతి. మంత్రశాస్త్రాన్ని 3 భాగాలుగా విడగొట్టారు. ఒకటి కాలభైరవుడు, ఒకటి శ్రీకృష్ణుడు, ఒకటి దత్తాత్రేయులు వారు. ముగ్గురు గురువులే. అందరూ అనుకుంటారు శ్రీకృష్ణుడు అంటే పాండవుల్ని, కౌరవుల్ని ఇది యుద్ధం చేయించాడు, గీత చెప్పాడు. కాదండి, ఆయన అపరిమితమైన తాంత్రికుడు. కృష్ణుడు కూడా తాంత్రికుడు, ఆయన మంత్రశాస్త్రాధిపతి ఆయన. అలాగే కాలభైరవుడు, దత్తాత్రేయుడు. కృష్ణతత్వంలో సాధనలు ఉన్నాయి, దత్తాత్రేయ తత్వంలో సాధనలు ఉన్నాయి, భైరవ తత్వంలో సాధనలు ఉన్నాయి. అందుకే దశమహావిద్యల్లో 2 రకాలుగా చేస్తుంటారు. దత్తాత్రేయ పరంపరలో దశావతారాలు చేస్తుంటారు, కాలభైరవ పరంపరలో దత్తాత్రేయం చేస్తుంటారు. కృష్ణ పరంపరలో కూడా దశమహావిద్యలు చేస్తూ ఉంటారు. తంత్రశాస్త్రం ఏ భాగంలో అయినా చేయొచ్చు. అయితే వాళ్ళే గురు పరంపరగా భావిస్తూ ఉంటాం అన్నమాట. అయితే నేను కాలభైరవుడిని తీసుకున్నాను. దశమహావిద్యల యొక్క తీవ్రతను తట్టుకోవాలండి. ఎందుకంటే అమ్మవారు అపరిమితమైన తీవ్రత ఎక్కువ ఉంటుంది. పైగా ధూమావతి అమ్మవారికి నా గురువు గారు అంటారు, మనం వేరే విధంగా అంటే మనకున్న కోరికని తీసేసుకోమని చెప్పాలి, ఇవ్వమని అడగకూడదు. అమ్మవారు తీసేసుకునేది ఎవరు అంటే, ఒకసారి పార్వతీదేవికి అపరిమితమైన ఆకలి వేస్తూ ఉంటుంది. పరమేశ్వరుని ఆకలి అని అడిగేటప్పటికి ఏమి ఇద్దామని ఆలోచించేదాకా ఆగదు ఆవిడ. ఆ పరమేశ్వరుని అమంతంగా మింగేస్తుంది ఆవిడ. ఒక్కసారిగా లాలాహలం కలిగిన రుద్రస్వరూపం కలిగిన ఈశ్వరుని మింగింది కాబట్టి ఆవిడ ఒక్క పొగలు చిమ్ముతూ ఉంటుంది. ఆవిడ విభూతి తోటి, ఆ పొగలతోటి ఉంటుంది. ధూమము, పొగ అంటే ధూమము, ధూమంతో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుడు మరి తామస రూపం కదా, ఆలాహలం ఉంది కదా, అంచేత ఆ పొగలు చిమ్ముతూ ఉంటుంది. విధవైపోతుంది, భర్త లేడు కదా, మరి ఆవిడే ధూమావతి. అంచేత ధూమావతి యొక్క అంత అపరిమితమైన, అంటే శివకే పరమేశ్వరుడినే మింగినటువంటి శక్తి కలిగిన దేవతల యొక్క తట్టుకోవడం అంటే ధూమావతి ఉపాసకుడు కష్టం. అందుకని భైరవ రక్షణ కోసం నేను భైరవుడిని ఆశ్రయించాను. అలా భైరవుడి మీద అపరిమితమైన ప్రేమ పెరిగిపోతూ. అయితే కాలభైరవుడికి మొత్తం కాళికామాతకి అన్నీ కూడా పుర్రెలు ఉంటాయి వాళ్ళ మీద, ఎందుకని అని అంటే? పురులు జ్ఞానానికి ప్రతీక. అదేమి ఏదో క్షుద్రము ఇంకోటా కాదు. మనకి జ్ఞానం ఎక్కడ ఉంటుంది? మనకి బుర్రలో ఉంటుంది. పురులు జ్ఞానానికి ప్రతీక. అంటే అపరిమితమైన జ్ఞానం కలిగిన వాడు ఆ కపాల ధారణ చేస్తుంటాడు. అయితే మీరు ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరైనా సాధన చేసిన వాళ్ళు ఏంటంటే మా ఉపాసన బలం తగ్గిపోతుంది అని చెప్పేసి సమస్యలు వినటానికి కానీ, సమస్యలు ఉన్న వాళ్ళని కానీ అలా తెలిసిపోతుంది, ఎనర్జీ దూరం పెడతారు. కానీ మీరు మాత్రం తీవ్రమైన సమస్యలు ఉన్న వాళ్ళని నాతో పాటు నేను కాశీకి తీసుకువెళ్తాను అని చెప్పేసి అంటారు. ఎందుకని అలాగా? నేను 99% నన్ను చాలామంది అడుగుతున్నాను, మీతోటి ఒక్కరోజైనా కాశీ వస్తాను. ఇప్పుడు కాదు, 50 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉంటాను. నేను ప్రశాంతంగా భైరవుడి దగ్గరికి వెళ్ళాలి, ప్రశాంతంగా సేవ చేసుకోవాలనుకుంటాను. అందుకని ఎవరిని తీసుకువెళ్ళను నేను. ఇప్పటికీ కూడా చాలామంది గురువుగారు మీతో ఒక్కరోజైనా కాశీ వస్తామండి, మీతో రావాలంటే నన్ను అడుగుతుంటారు. నేను ఎవరిని తీసుకెళ్ళను. కానీ
ప్రాణాంతకమైన సమస్యలు ఉంటాయి ఎవరికొకరికి. ప్రాణం పోయే సమస్య అనుకోవచ్చు, లేకపోతే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిపోతూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు ఒకళ్ళనో ఇద్దరినో మాత్రం తప్పదు అనుకుంటే, ఇంకా తప్పని పరిస్థితి అనుకుంటే నాతో తీసుకెళ్తాం. వాళ్ళకి భైరవానుగ్రహం కలిగేటట్టుగా తంత్ర పద్ధతిలో కనుక భాగం వాళ్ళకి ఇది చేసి వాళ్ళని పంపిస్తూ ఉంటాను. అక్కడ మంత్రదీక్ష కూడా ఇస్తూ ఉంటాను. వాళ్ళు అక్కడ దాని ద్వారా వాళ్ళు బయటకు వెళ్ళాక వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ ఉంటారు భైరవానుగ్రహం. కానీ నేను ఎక్కువ మందిని తీసుకెళ్తూ ఉన్నాను నేను. ఎందుకంటే ఓ 10 మందిని తీసుకెళ్ళాను అనుకోండి, ఈ 10 మందిని చూసుకోవడమే సరిపోతుంది. నాకు దేవత మీద ధ్యాస పెట్టలేను. నేను 10 మందిని తీసుకెళ్తే అది వ్యాపారం అయిపోతుంది. అని వ్యాపార దృక్పథంతో ఏది చేయను. నా పీఠం కూడా సాధకుల కోసమే పెట్టాం, మంత్ర సాధకుల కోసమే పెట్టాం. ఉచితంగా రావడం, హోమం చేసుకోవడం, జపం చేసుకోవడం, ఉచితంగా భోజనం చేసుకోవడం, అష్టభైరవ సహిత కాలభైరవుడు, దశమహావిద్య కాళికాదేవి యొక్క అనుగ్రహం పొందడం అనేది ఇక్కడ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి మనం. అదే ఇప్పుడు స్వామివారు కూడా మామూలుగా అయితే నిల్చున్న విగ్రహాన్ని చూస్తారు. ఎక్కడైనా కాళికాదేవి కానీ భైరవుడు కానీ నిలబడి ఉంటారు. అవును. కానీ నా ధ్యానస్థితిలో భైరవుడు ఈ రూపమే ఇచ్చాడు నాకు. ఆయన అమ్మవారు కూడా ఇదే రూపం ఇచ్చింది. ఇక్కడ స్వర్ణాకర్షణ భైరవ స్వరూపం అయిన అష్టభైరవ సహిత స్వర్ణాకర్షణ భైరవుడు. దశమహావిద్య స్వరూప కాళికాదేవి అంటే ఆవిడ కూడా కూర్చునే ఉంది. కాళికాదేవి ఎక్కడ కూర్చుని ఉండదు, నిలబడి ఉంటుంది. స్వర్ణ ఆకర్షణ కాళి ఆవిడ. ఇక్కడ అన్ని దశమహావిద్యలకి సంబంధించిన అమ్మవార్లను చూడొచ్చు. అక్కడేమో ఒకసారి భైరవుని మొక్కితే అష్టభైరవుల్ని మొక్కినట్టు, ఒకసారి కాళికాదేవిని మొక్కితే దశమహావిద్య దేవతలను మొక్కినట్టు. ఎందుకని ప్రత్యేకంగా ఇక్కడ ఇలానే పెట్టారు? మామూలుగా అయితే కాలభైరవుని ఒక్కడనే చూస్తుంటాం ఎక్కడ వెళ్ళినా కూడా. నేను ఈ మందిరం కట్టాలనుకున్నప్పుడు నేను ఎటువంటి రూపం అయితే బాగుంటుంది, ప్రత్యేకమైన రూపాన్ని నాకు ప్రసాదించని చెప్పి ఆయన వేడుకున్నప్పుడు ఆయన ధ్యానస్థితిలో నాకు అష్టభైరవ సహిత కాలభైరవ రూపం ఇది ఇచ్చాడు. దీన్ని నేను పేపర్ మీద బొమ్మలు గీసుకుని గీయించుకుని మొత్తం అంతా తయారు చేసుకుని ఈ రూపాల్లో వచ్చాను. ఇదే నా ధ్యానస్థితిలో కనపడింది అని చెప్పి నేను ఈ విగ్రహాలు చేయించుకోవడం జరిగింది. ఇవి ఎక్కడా కూడా మీకు భారతదేశంలో ఉండవు ఈ విధానమైన దేవతలు. ఎందుకంటే ఒక్కొక్కరు ఇప్పుడు ఒక ఆయన కాళికాదేవిని మొక్కొచ్చు, ఇంకా తారాదేవిని పూజించు. అక్కడ తారాదేవిని పూజించవచ్చు, బగలాముఖిని పూజించవచ్చు, షోడశిని పూజించవచ్చు. ఇక్కడ అష్టక భైరవుని పూజించవచ్చు, రుడు భైరవుని పూజించవచ్చు, బొటక భైరవుని ఏదైనా మీరు పూజించుకోవచ్చు. అంటే ఎలా వాళ్ళ చేతుల్లో ఉండే ఆయుధాలని బట్టి అంటారా, లేకపోతే వారికంటూ ఇప్పుడు తారాదేవికి ఒక రూపం ఉంది, షోడశీదేవికి ఒక రూపం ఉంది, చిన్నమస్తాదేవి 3 శిరస్సులు శిరశ్చంద్రం ఉంది, అలాగే బగలాముఖి వాక్స్తంభం ఉంది. ఇలా దేవతా స్వరూపాలు ఉన్నాయి కాబట్టి అష్టభైరవులు, దశమహావిద్యా స్వరూపం కాళికాదేవి మీకు ఎక్కడా భారతదేశంలో నేను మొత్తం అన్ని క్షేత్రాలు తిరిగినవండి, ఎక్కడా కూడా లేవు ఇటువంటి విగ్రహాలు. అమ్మవారు చాలామందికి కల్పవల్లిగా మొక్కులు తీరుస్తుంది, కోరికలు తీరుస్తుంది. భైరవుడు కూడా అందరినీ అనుగ్రహిస్తున్నాడు. అంత శక్తిని మనం దారపోసాము ఇక్కడ అమ్మవారికి. అయితే కాలభైరవుడితో ఇన్నేళ్ల మీ ప్రయాణంలో భైరవుడి దర్శనం మీకు అయింది? ఖచ్చితంగా అణువణువున నిమిషానికి కలిగిస్తూనే ఉంటాడు. ఎలా చెప్పాలి అంటే నాకు ఇది కావాలని ఆయన అడుగుతూ ఉంటాడు. ఆయనే మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు. నేను ఆయనకి పెద్ద పాలేరుగా పని చెప్తూ ఉంటాడు యజమాని. నేను ఆయన ఒక ఉపాసకుడు అన్నాను ఎప్పుడు ఎవరితోటి. నేను ఆయనకి పెద్ద పాలేరుని అని చెప్తాను. నాకు పెద్ద పాలేరు ఉద్యోగం ఇచ్చాడు ఆయన. ఆయన చెప్తాడు నాకు ఈ కిరీటం కావాలిరా, లేకపోతే నాకు ఈ వైభోగం కావాలి, నాకు ఈ ఆహారం కావాలని చెప్తాను. పాలేరుగా నేను ఆయనకి ఇచ్చి మరి పాలేరుకి జీతం ఇవ్వా అని అడుగుతాను. ఆ జీతం ఇస్తాడు. అంటే ఏ విధంగా? మరి పాలేరు కూలి ఇవ్వాలిగా, కూలి చేయించుకున్నాక అలా మరి నా సంసారాన్ని పోషించడానికి నాకు కావాలిగా, శక్తి కావాలిగా, ఆ శక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు, జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అంటే మీరు ఇక్కడ అన్నీ కూడా ఉచితంగా చేస్తూ ఉన్నారు, మరి ఏ విధంగా డబ్బులు వస్తాయి? నా శిష్యులు ఉన్నారమ్మా. ఇప్పుడు నేను మీకు మంత్ర సాధన ఇచ్చాను, మీరు బాగుపడ్డారు, మీరు అంతా సస్యశ్యామలంగా మీ కోరికలు తీరింది. గురువు గారు మరి పీఠాన్ని ఎలా నడిపించాలండి, మరి బియ్యం వేస్తాను, పప్పు వేస్తాను, ఉప్పు వేస్తాను, మీ కోరికతో మీరు రావడమే. నేను అడగను ఎవరిని, ఆయన రప్పించుకుంటాడు. ఇప్పుడు దైవం ఉచితంగా ఎలా నడుస్తుంది అంటే, ఇప్పుడు ఇందాక మీరు భైరవుడు పలుకుతారా అన్నారు, పలికితేనే కదా నడపగలుగుతాం, అంతే కదా. ఏమని కావాలి ఇంకా, ఎక్కడెక్కడి నుంచి ఆయనే పుట్టించుకుంటాడు, అంతే కదమ్మా. అదే భైరవుడు పలకడం.
మరి గురుదక్షిణగా ఖచ్చితంగా మంత్రం తీసుకున్నా కానీ ఏదైనా చేసి ఏ రోజు అలా ఫలితం ఉండదు అని అంటారు కదా. అలా గురువుకి సేవ చేసుకోమని శాస్త్రాలు. మరి మీకు కూడా అంటే వాళ్ళ కర్మ తొలగిస్తున్నందుకు ఆ ఎదుటి వ్యక్తిలోని కర్మను కూడా మీకు వస్తుంది అని అంటూ ఉంటారు కదా ఉపాసన కర్మను తొలగిస్తున్నప్పుడు కర్మ వస్తుంది అంటే ఆ కర్మని ప్రాయశ్చితం ఆ సాధకుడు చేసుకోవాలి మంత్ర జపంతో. కర్మను అంతేగాని డబ్బు ఇస్తేనే కర్మ తీరుతుందా? డబ్బు అనే వస్తువు అసలు మన పురాణాల్లో శాస్త్రాల్లో ఎక్కడైనా డబ్బు ఉందా? అంటే నేను చాలా కొత్తగా వింటున్నాను గురుగారు. ఉందా? అంటే ప్రతి ఒక్కరికి అవసరం ఉండేది డబ్బే కదా, అదే ఇస్తే డబ్బే దక్షిణ తాంబూలాలు అని అంటూ ఉంటారు కదా. ఒక ఆయన వచ్చాడమ్మా, మనం మాతంగి హోమం చేసాం. ఏమండి నేను హోమానికి వస్తాను కానీ 50 రూపాయలు కూడా ఇచ్చుకోలేను అన్నాడు. దారి ఖర్చులు కూడా నేను ఇస్తాను, మీరు రండి ఇక్కడ హోమం చేయించుకోండి అన్నాడు. అంటే అతను ఆ కష్టంలో వేళ దాటగలిగితే రేపు పొద్దున అదృష్టవంతుడైతే ఆ కృతజ్ఞతాభావంతో మనకి ఎంత రుణపడి ఉంటాడు. నేను ఎప్పుడు ప్రాథమిక దశ నుంచి అంటే నా ఊహ తెలిసిన కానించి ఉపాసనలో వచ్చిన కానించి 100 మంది కోటేశ్వరుల కన్నా 100 మంది కష్టంలో ఉన్న వాళ్ళని కాపాడటం ముఖ్యం అంటాను. ఇప్పుడు మీరు ఒక అడవిలో చిక్కుకుపోయారు, దారి తప్పిపోయారు, మిమ్మల్ని అక్కడి నుంచి ప్రాణభయం నుంచి ఆ పులి వేట నుంచి తప్పించి రోడ్డు మీద వేసాననుకోండి, ఎంత అద్భుతంగా ఆలోచిస్తారు నా గురించి. అదే మీరు కోటేశ్వరులని పట్టుకెళ్ళి వాడికి కడుపు నిండా భోజనం పెడితే ఏం పడుతుంది నాకు? కోటేశ్వరుడికి నేను కాకపోతే ఇంకొకరు దొరుకుతాడు. ఎందుకంటే నేను ఆ కష్టంలోంచి వచ్చిన వాడిని కాబట్టి ఆ బాధ తెలుసు నాకు. ఇప్పుడు ఒక శని మహాదశతో బాధపడుతున్నాడు, ఏళ్ళనాటి శనితోటి, దారులన్నీ మూసుకుపోయినాయి, ఉద్యోగం పోయింది, ఇంటిని పోషించడం తెలియట్లేదు, బాధపడిపోతున్నాడు, భార్య పిల్లలకి ఏం చెప్పాలో తెలియట్లేదు. అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను మంత్రదీక్ష ఇచ్చి కాలభైరవ అనుగ్రహం పొందగలిగి వాడు ఆ బాధలోంచి బయటపడ్డాడు అనుకోండి, ఎంత కృతజ్ఞతాభావంతో వాడు ఉంటాడు. వాడు ఆ తృప్తి ఎంత బాగుంటుంది, మంచి ఫలితమే వస్తుంది. అదే కాదు భగవంతుడు ఎప్పుడైనా ఒక 3 కళ్ళు అంటారు. 3 కళ్ళు ఎందుకు ఉంటాయంటే నువ్వు వెళ్ళి భగవంతుడిని ఏ కోరిక కోరుతున్నావో వింటాడు. నువ్వు ఫ్యూచర్లో ఎన్ని దుర్మార్గాలు చేస్తావో దీంతో చూస్తాడు. దుర్మార్గం ప్రచ్చి పెరిగిపోయినప్పుడు ఇది 3వ కంటితో నాశనం చేస్తాడు. 3 కళ్ళు అర్థమైంది. ఇప్పుడు నేను సాధకుడిని అయ్యాను, నేను వ్యాపారమే చేసుకుంటూ వెళ్తున్నానంటే కొన్ని రోజులు నా శక్తి హీనమైపోతుంది. నేను ధర్మకార్యాలు చేసుకుంటూ ఆ సాధన ధర్మకార్యాలు 10 మంది మానవ సేవకు అందుకే కదా ఈ ఉపాసనలన్నీ ఈ దేవతలందరూ మానవ ఉపయోగపడేటట్టు చేస్తే నా శక్తి ఇంకా దిగ్నీకృతం అవుతుంది, శాశ్వతంగా ఉండగలుగుతాను. అంతేగాని నాకు ఇంత శక్తి వచ్చింది కదా అని నేను తప్పుడు కార్యక్రమాలకు వాడేశాను అనుకోండి, జ్ఞానం అయిపోతుంది. ఎప్పుడైనా భగవతంలో కానీ రామాయణంలో కానీ మహాభారతంలో ఏం చెప్పారు, ధర్మానికి మా శక్తిని వాడితే అది ఇంకా శక్తి పెరుగుతుంది. అలాగే అంటే నీ స్వార్థానికి వాడుకుంటే తొందరగా అయిపోతుంది. వెంటనే ఆ సాధకుడు భూస్థాపితం కూడా అయిపోతాడు. కర్మలు చుట్టుకుంటే, కష్టాలు చుట్టుకుంటే, బాధలు చుట్టుకుంటే, అంటే వాడు అనుభవించవలసిన కర్మల కన్నా ఎక్కువ కర్మలు అనుభవిస్తాడు వాడు ఆ సాధకుడు. అంచేత ధర్మ మార్గంలో వెళ్ళాలి. అలాగే డబ్బు అవసరమే, ఎంత అవసరం అంతే, అంతకు మించి అవసరం లేదు. చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గత 3 ఏళ్ల నుంచి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను మీ ఇంటర్వ్యూ కోసం. ఈ రోజు అయ్యో ఇబ్బంది అస్సలు కాదు గురుగారు, మీ బిజీ మాకు తెలుసు. బిజీ అని కాదమ్మా, నాకు కాస్త ఈ నర్వస్ ఫీలింగ్ ఉంది, అంటే బయటకు వచ్చి ఎక్కువ మాట్లాడడం అది అలవాటు లేదు. మీ ధైర్యం చేసి మీకోసం అంటే మా ఆర్బీసీ ప్రేక్షకులకి నిజంగా ఇలా ఉపాసన గురించి అలాగే దైవ భక్తి మార్గం గురించే వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన వీడియోగా పనికొస్తుంది. ఈరోజు మీరు ఎన్నో విషయాలు కాలభైరవుడి గురించి చెప్పారు, అది మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మీ సమయం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు గురుగారు.